స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి లెంటీ డేస్ ప్రారంభమయ్యి మీరు ప్రతి దినము దేవుని సన్నిధికి వెళ్తున్నారా? నిన్నటి దినానికి 10 దినాలు గడిచిపోయాయి. మరొక 30 దినాలు దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ మరలా రేపటి నుంచి ప్రారంభమయ్యే మరి లెంటు ప్రార్థనలు కనుక శిలువ శ్రమ మరణ పునరుద్ధాన దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ఈ లెంటు ప్రార్థనలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలియచేస్తూ మరి దినం విశ్రాంతి దినం ఎంతమంది గుర్తుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ పెందర్ల కడే మీ పనులు ముగించుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 132 అధ్యాయం 7వ వచనం. ఆయన నివాస స్థలమునకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. దేవునికి స్తోత్రం. ఇలా చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మరి యాత్రా కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ దీనికి ముందు కీర్తన దావీదు మహారాజు రాశారు. అయితే అది కూడా యాత్రా కీర్తనే, ఇది యాత్రా కీర్తనే. కనుక మరి యాత్రికులు ఎవరు అనంటే ఈ యాత్రికులు మరి ఒకనొక దినాన దావీదు మహారాజు ఈ గ్రంథాన్ని ఈ 132 కీర్తన మరి కీర్తనాకారుడు కూడా యాత్రికుడే. ఈ దినం చదువుతున్న మనము కూడా యాత్రికులమే. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యాత్రికులమైన మనము ఎవరి ఎదుట సాగిలపడాలో నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడంటే మనం ఏం చేస్తామంటే మనకు శ్రమ కలిగినప్పుడు లోకంలో సాగిలపడతాం, ప్రజలకు సాగిలపడతాం, అధికారులకు సాగిలపడతాం. మరి నిజము కాని వాటికి మనం పడుతున్నాం. అయితే మనం ఎవరికి సాగిలపడాలంటే నువ్వు సాగిలపడినప్పుడు నిన్ను లేవనెత్తి వానికి మనం సాగిలపడి నమస్కారము చేయాలి, ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. గనుక ఎప్పుడైతే సజీవుడైన దేవుడిని నువ్వు ఆరాధించగలుగుతావో ఆయన ఎదుట నువ్వు సాగిలపడగలుగుతావు. మరి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మరి నువ్వు సాగిలపడిన ఆయన నిన్ను ఆదుకుంటాడో నువ్వు క్షేమంగా ఉంటావు, సురక్షితంగా ఉంటావు. మరి రోగువైతే స్వస్థత పొందుతావు. అలాగే అనేకమైన వాటిలో ఒకవేళ కోల్పోయిన స్థితిలో ఉంటే నువ్వు లేవనెత్తబడతావు, ఆదరించబడతావు. గనుక నిందల అవమానాలు పాలైతే మరి దేవుడు సంతోష గానములతో నీకు శుభవచనములు వినిపించి మరి ఎంతమంది అయితే నిన్ను నిందించారో అంతమందిని మరి నిన్ను మెచ్చుకునేలాగా దేవుడు చేస్తాడు. అందరి ముందు నీ తలెత్తి వారి తల దించుతాడు. కనుక దేవుడు మరి ప్రతి ఒక్కరూ సాగిలపడదాం. దేవునికి ఇష్టం. ఎవరి ముందు సాగిలపడదామంటే మనలను లేవనెత్తి దేవుని ఎదుట సాగిలపడదామని తెలియచేస్తూ మన యొక్క సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఆయనకి తెలియచేద్దామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విరిస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రతి ఒక్కరూ నీ ఎదుట సాగిలపడి నీ చేత ఓదార్చబడి, నీ చేత దీవించబడి, నీ చేత ఓదార్చబడి, నా లేవనెత్తబడి నా తండ్రి నీ చేత మేలులు పొంది మా నాన్న కృపను ప్రతి బిడ్డకే దయచేయమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడైతే దినం ఆరాధనలు జరుగుతున్నాయో సంఘాలు, సేవకులు, నేను విశ్వాసులను బలపరచమని నీ మహిమ ప్రతి చోట దిగి వచ్చుడుగా కానీ ప్రార్థిస్తూ నేను అలాగే తండ్రి ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించిన వారు అందరి జీవితాల్లో మేలులతో నింపమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, భారతదేశానికి రక్షణ దయచేసి కాపుదల ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమంది దేవుని ప్రభు మన అందరినీ బలపరిచారు కనుక మరి దేవుని చిత్తం అయితే అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.